వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడామణిలో విచారణ జరుపుతుంటుంది. ఇందులో శిష్యుడు అడిగిన ప్రశ్నలో కోనామ బంధ అన్న ప్రశ్నకి మళ్ళీ ఉత్తర రూపంలో దాన్నే స్పష్టంగా చెప్పిన విషయం రిపీట్ అయినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని ఒత్తి చెబుతున్నారు. నువ్వు కానీ ఈ అనాత్మ వస్తువులు ఈ శరీరాలతోటి నువ్వు పెట్టుకున్న సంబంధమే అన్ని మూలాలకు అన్ని అనర్థాలకు మూల కారణమని చూపిస్తున్నారు. ఇప్పుడు ముందు ఆవరణ శక్తిని దృష్టిలో పెట్టుకొని అంతా చెప్పారు. సమావృణోతావృతి శక్తి రేష అని. మాయలోనే రెండు ప్రకారాల శక్తి ఉంటాయి. ఒకటి ఆవరణ శక్తి, ఒకటి కప్పి వేసేస్తుంది, మనం ఎవరో దాన్ని తెలియకుండా చేస్తుంది. అప్పుడు మనకు అయ్యో నేను ఆనందంగా లేను, నా దగ్గర ఆనందం లేదు, నా దగ్గర దుఃఖాలు ఉన్నాయి అని అనిపించినప్పుడు మనం ఆ ఆనందం కోసం బయట ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ ప్రయత్నాలు చేపించేది విక్షేప శక్తి. విక్షేప శక్తి ఈ ప్రపంచాన్ని మొత్తం చూపించేస్తుంది. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నారు. తిరోభూతే స్వాత్మని అమలతరతేజోవతి పుమాన్ అనాత్మానం మోహాత్ అహమితి శరీరం కలయతి తతః కామ క్రోధ ప్రవృత్తిభిరముం బంధకగుణైః పరం విక్షేపాఖ్య రజసవురుషక్తిర్వ్యథయతి తిరోభూతే స్వాత్మని అమలతరతేజోవతి పుమాన్ అనాత్మానం మోహాత్ అహమితి శరీరం కలయతి తతః కామ క్రోధ ప్రవృత్తిభిరముం బంధకగుణైః పరం విక్షేపాఖ్య రజసవురుషక్తిర్వ్యథయతి. తిరోభూతే స్వాత్మని అమలతరతేజోవతి పుమాన్ అనాత్మానం మోహాత్ అహమితి శరీరం కలయతి తతః కామ క్రోధ ప్రవృత్తిభిరముం బంధకగుణైః పరం విక్షేపాఖ్య రజసవురుషక్తిర్వ్యథయతి. పుమాన్ అమలతర తేజోవతి పుమాన్. మన స్వరూపం ఎలాంటిదంటే అతి స్వచ్ఛ ప్రకాశవతి స్వాత్మని స్వస్వరూపే పరమాత్మని అజ్ఞానగత ఆవరణ శక్త్యా. చాలా స్వచ్ఛమైన మన స్వరూపంలో కూడా అజ్ఞానవశాత్తు ఆ ఆవరణ శక్తి ద్వారా తిరోభూతే అంటే అది మూసివేయబడుతుంది. దాన్ని ఆవరణ కప్పి వేసేసినట్టు మనం ఎవరు, మన స్వరూపం ఎవరు అనేది మనకు తెలియకుండా అయిపోతుంది. ఆవరణ శక్తి ఆ పని చేస్తుంది. ఒకసారి ఆవరణ శక్తి ఆ పని చేసిన తర్వాత అనాత్మానం మోహాత్ అహమితి శరీరం కలయతి. ఈ అనాత్మైన ఈ శరీరాలతోటి నేనే, ఈ శరీరమే నేను అనే ఒక భ్రాంతి మనకు కలుగుతుంది. మోహం ద్వారానే, వాస్తవికంగా కాదు.
ఈ శరీరంతోటి పెట్టుకున్న సంబంధము మనది కాల్పనికమైన సంబంధము. ఎన్నోసార్లు నేను దృష్టాంతాలు చెప్పాను. టీవీలో, యూట్యూబ్లో వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. ఒకడు ఇట్లే కుర్చీ మీద కూర్చొని ఇట్లా బాగా పడుకో ఉంటాడు. వాడు జీన్స్ ప్యాంట్ లాంటిది ఇంకో జీన్స్ ప్యాంటు వాడు ముంగటి ఊరికి లోపలంతా గడ్డి తురికేసి వాడి మీద పెట్టేసి వాడు నిద్రపోయి ఉంటాడు. నిద్రపోయి ఉంటే కన్నా ఆ జీన్స్ ప్యాంటు ముందుగా టేబుల్ ముందుకు చాపేసి అట్లా పెట్టేస్తారు. వాడికి ఏం ఫీలింగ్ అయితే ఇట్లా పడుకో ఉంటాడు. నేను టేబుల్ మీద కాలు పెట్టుకొని చాపి పడుకో ఉన్నానని వాడికి సడన్గా నిద్రలేస్తే అట్లా అనిపిస్తుంది. అప్పుడు సడన్గా పైన నుంచి ఫ్యాను కట్ అయిపోయి కింద పడినట్టు వాడు పైన ఫ్యాన్ కాలు మీద వేస్తాడు. కాలు మీద వేస్తే వాడు నిజంగానే నా కాలు మీద ఫ్యాన్ పడిపోయింది అని వాడు కాలు కింద ఇట్లా బాగా కూర్చో ఉన్నాడు. కానీ వాడు మీద ఇట్లా ఒక ప్యాంట్ లోపలికి గడ్డి దొరికేసి ఆ టేబుల్ మీద పెట్టి ఉంటారు. అసలు వాడికి సంబంధమే లేదు. అది నా కాలు అనుకుని వాడు విపరీతంగా అరుస్తూ ఉంటాడు, అయ్యో పోయి కదా కాలు, నా కాలు పోయి అని చెప్పేసి. అంతే అట్లే లేని దుఃఖాన్ని ఉన్నట్టుగా ఈ మనసుకి ఆ శక్తి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా అంతే. చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎత్తుకుంటారు భుజం మీద, టక్కని చేతి ద్వారా డోర్కి చేతితో టప్ అని కొట్టేసి అయ్యో నా బిడ్డకు తగిలింది తప్ప తల అని ఊరికి తల రుద్దుతారు. వాడు చిన్న పిల్లగాడు నిజంగానే నా తల తాకి ఆ సౌండ్ విని ఉంటాడు, నిజంగానే నా తల డోర్కి తాకింది అని చెప్పేసి ఓ అని ఏడ్డం స్టార్ట్ చేస్తాడు. అదన్నీ ఊహించుకుంది, కల్పనాల ద్వారానే పెట్టుకున్నది అవన్నీ. అలాగే ఈ శరీరాలతోటి సంబంధం కూడా మనం అలాగ మోహంతోనే పెట్టుకున్నది. వాస్తవికమైన సంబంధం లేదు. మాయ శక్తికి అంత పవర్ ఉంటుంది. ఒక్కసారి సంబంధం పెట్టుకున్నామా ఇంకా మిగతావన్నీ స్టార్ట్ అయిపోతాయి. తత కామ క్రోధ ప్రవృత్తిభి, కామము, క్రోధము, కోరికలు నెరవేరకుండా పోతే ఆ కోరికలు నెరవేరడానికి ఎవరెవరైతే అడ్డం వస్తారో వాళ్ళ మీద కోపము, ప్రవృత్తి అంటే ఎక్సెట్రా ఇంకా అన్ని అనర్థాలు స్టార్ట్ అయిపోతాయి. అముం అంటే ఆత్మానం పురుష బంధక గుణై, అన్ని బంధంలో ఉన్న గుణాలు ఏమేమైతే ఉంటాయో అన్నీ కూడా పరం విక్షేపాక్య రజస గురు శక్తి వ్యథయతి. అప్పుడు ఒకసారి ఆవరణ శక్తి వచ్చేసి మనం ఎవరు అనే విషయాన్ని తెలియకుండా చేస్తుందో ఇంకా విక్షేప శక్తి పెద్దది ప్రపంచం మీద సత్యత్వ బుద్ధి చూపించేస్తుంది. లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా మనకి సృష్టించి చూపించేస్తూ ఉంటుంది. ఇంక ఈ ప్రపంచంలో మన చేత ఇంకా ఉరికి తీర్చేస్తూ ఉంటుంది. ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్పేసి మనసు ఏమేమి నిర్ణయాలు ఇస్తూ ఉంటుందో అవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాం. నా దగ్గర ఆనందం లేదు, నాకు ఆనందం కావాలి అని ఆనందాన్ని పొందడానికి బయట పరిగెడుతూ ఉంటాను. వ్యథయతి, ఈ విక్షేప శక్తి నిన్ను అంత పని చేపిస్తుంది. అందుకే ఆవరణ శక్తి, విక్షేప శక్తుల గురించి ఆలోచించుకోవాలి. మూలం మన స్వరూపాన్ని మర్చినామంటే ఒక్కో స్టెప్ అంతా సోపాన పంక్తౌ పతితో యథ అని. బాలు మెట్ల మీద నుంచి పైనుంచి పడినప్పుడు ఒక 2-3 మెట్ల మీదకి పడుతుంది. రెండో స్టెప్ 4-5 మెట్లు దాటుకొని కింద పడుతుంది. మూడో స్టెప్ ఒక్కసారిగా 10 మెట్లు దాటి కింద పడిపోతుంది. ఒకసారి కింద పడడం స్టార్ట్ చేస్తే కానీ ఇంకా ఎక్కువ పడుతూనే కిందకే పోతూ ఉంటాం, పైనకి లేవలేము మనము. ఇంకా ఇలాగే నెక్స్ట్ శ్లోకంలో దీని గురించినే చెబుతున్నారు. ఒకసారి విక్షేప శక్తి, ఆవరణ శక్తిలు 2 బలంగా ఉన్నప్పుడు ఇంకా అన్ని ప్రకారమైన అనిష్టమైన పనులు వస్తూ ఉంటాయి. మహామోహగ్రాహ గ్రసనగలితాత్మావగమనో ధియో నానావస్థా స్వయమభినయంస్తద్గుణతయా అపారే సంసారే విషయ విషపూరే జలనిధౌ నిమజ్జోన్మజ్జాయం భ్రమతి కుమతి కుత్సితగతిః
महामोहग्राह ग्रसनगलितात्मावगमनो धियो नानावस्था स्वयमभिनयंस्तद्गुणतया अपारे संसारे विषयविषपूरे जलनिधौ निमज्जोन्मज्जायं भ्रमति कुमति कुत्सितगतिः महामोहग्राह ग्रसनगलितात्मावगमनो धियो नानावस्थां स्वयमभिनयंस्तद्गुणतया अपारे संसारे विषयविषपूरे जलनिधौ निमज्जोन्मज्जायं भ्रमति कुमति कुत्सितगति। ఒక్కసారి ఆవరణ శక్తి విక్షేప శక్తులు బలమైపోయినప్పుడు ఇంకా జీవుడి పని ఎలా అవుతుందంటే మహామోహగ్రాహ, మహామోహం అనే మొసలి, ఆ మొసలి పట్టుకునేస్తుంది. మరి ఈ సంసారం ఎలాంటిదంటే సముద్రం అనే సంసారంలో మొదలే ఆ సముద్రంలో ఈత కొట్టడానికి వచ్చేటోడు కూడా ఒకసారి ఈదుకుంటూ బయటికి గట్టపడలేడు. ఆ తరంగాలు వేవ్స్కి తట్టుకోలేకపోతాడు. ఇంకా అలాంటిది ఇంకా మొసలి కరిచి పట్టుకునేసిందంటే కన్నా మొసలి నోట్ల నుంచి ఏనుగు కూడా తప్పించుకోవడం కష్టమైపోతుంది. ధియో నానావస్థాః స్వయం అభినయస్తద్గుణతయ. ఇంకా మనసులో అన్ని ఆరోపాలు, త్రిగుణాత్మకమైంది మాయ, తమో గుణము, రజోగుణము, సత్వగుణము అని 3 ప్రకారాల గుణాలు ఉంటాయి. ఆ 3 ప్రకారాల గుణాలు కాసేపు మనలో కూడా సత్వగుణం ఎక్కువ ఉంటుంది. ఉదయం పూట్ల ఎక్కువ బ్రహ్మ ముహూర్తము, దేవ ముహూర్తంలో సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. మళ్ళీ ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. 6 నుంచి 9 వరకు దేవ ముహూర్తం ఉంటుంది. ఈ 6 గంటల సేపు కొద్దిగా సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. మనిషి నిద్ర నుంచి సుషుప్తి అవస్థ నుంచి వచ్చినాడు కాబట్టి. మళ్ళీ దాని తర్వాత ఇంకా ఎక్కువ రజోగుణం స్టార్ట్ అయిపోతుంది. వ్యవహారము, ఆ పని ఈ పని వ్యవహారాలు చేసినప్పుడు యాక్టివిటీలు, ఓవర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే కానీ అది రజోగుణం అని. తమో గుణం అంటే ఆలస్యం, నిద్ర, ఇవన్నీ మళ్ళా ఆసురీ సంపత్తులు, రాక్షస గుణాలు ఇవన్నీ మనలో వస్తూ ఉన్నాయంటే కన్నా ఒకసారి వచ్చేస్తుంటాయి. ఒకసారి అయ్యో ఎవరిని పాపం ఎవరన్నా చిన్న చీమ నడుచుకొని పోతుంటే కూడా కాలు తప్పించి వేరే చోట అడిగేసుకొని పోతుంటాం, నా వల్ల ఆ చీమ కూడా తొందర కావద్దని. ఒక్కోసారి అట్లా కాదు, మాటలతోటి ఇంక తిట్టేస్తుంటాము, హింస పెట్టడానికి అసలు ఏం ఆలోచించం. మనమే ఎన్నోసార్లు కొన్ని చోట్లేమో హింస చేయడానికి ఆలోచిస్తాము, ఈ వద్దులేప ఎందుకు అనవసరంగా దాన్ని ఇబ్బంది పెట్టలేం. ఒక్కొక్కసారి మాత్రం అసలు ఆలోచించం. అప్పుడు ఏమైందంటే మనలో తమో కూడా ప్రధానంగా కొద్దిగా రజోగుణ మిశ్రితంగా ఎక్కువ తమోగుణ ప్రభావం ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తూ ఉంటాం. ఇంక ఈ 3 గుణాల్లోనే ఇంక పోరాడుతూ ఉంటాం. 3 గుణాలు కూడా బంధనానికి కారణమే అవుతాయి. సత్వగుణం ఫస్ట్ తమో గుణం నుంచి రజోగుణంలోకి రావాలి. ఆలస్యము, నిద్ర, సోమరితనాన్ని వదిలిపెట్టి కొద్దిగా యాక్టివిటీకి రావాలి. ఆ రజోగుణం కూడా ఎలాగా, నిష్కామ కర్మయోగం, ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మలు, గురుసేవ, ఈశ్వరార్పణ బుద్ధితోటి నిస్వార్థంగా సేవలు చేసుకోవడం వల్ల ఒకవేళ ఊరికి కూర్చోవడానికి అవడం లేదంటే కానీ ఏదో ఒకటి మంచి పనులన్నా చేసుకుంటాం స్వార్థం లేకుండా. అట్లా రజోగుణం ఉంటే కానీ అలాంటి పనులు చేసుకుంటే ఆ రజోగుణం డ్రైన్ అయిపోతుంది. రజోగుణం తర్వాత మళ్ళీ ఇంకా సత్వగుణంలోకి షిఫ్ట్ కావాలి. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఇలాంటి సత్సంగాలు వినాలనిపిస్తూ ఉంటుంది, జ్ఞాన విచారం చేయాలనిపిస్తూ ఉంటుంది. సత్వగుణం లేకపోతే ఇది పెద్ద బరువు అయిపోతుంది. ఈ జ్ఞాన విచారమైన మాటలు విసుగు వచ్చేస్తాయి, దీని మీద ఇంట్రెస్టే కాదు, ఇది పెద్ద బలవంతంగా వినే పరిస్థితి వస్తూ ఉంటుంది. సత్వగుణ ప్రధానం ఉన్నప్పుడు విచారంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ పుడుతూ ఉంటుంది. ఆ సత్వగుణ ప్రధానంలో కొద్దిగా శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసుకొని ఉన్న సత్వగుణాన్ని శుద్ధ సత్వంగా మార్చుకున్నప్పుడు అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఆ అంతఃకరణ శుద్ధితోటి మనం ఏదైతే ఉపదేశాల ద్వారా జ్ఞానాన్ని పొంది ఉంటామో అది జ్ఞాననిష్టగా మారుతుంది. కాకపోతే అజ్ఞానంలో ఉన్న జీవుడు
ఈ మూడు గుణాల్లోనే పొరలాడుతూ ఉంటాడు, బయటికి రాలేకపోతాడు. చాలామంది గురుగారు చెప్పారు, స్వభావాలు మార్చుకోవడము అంత ఈజీ కాదు. పుట్టుకతోనే ఒకడు రజోగుణిగా ఉండి పుట్టుకతోనే ఒకడు తమోగుణిగా ఉన్నోడు హెచ్చు తక్కువ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కూడా వాడి స్వభావం అలాగే ఉంటుంది. ఎవరో 1,00,000కి ఒకరు. మా గురుగారే చెప్పారు, వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి మహాత్ములు చూస్తూ ఉంటారు. వాళ్ళు విద్యార్థి అవస్థలో ఇంటి నుంచి వచ్చినప్పుడు ఏ స్వభావంతో ఉండరు. హెచ్చు తక్కువ లాస్ట్లో 40 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కూడా స్వభావాలు ఏమీ మారలేదు. స్వభావాలు ఎప్పుడు ఫస్ట్ లోపల ఇన్నర్ కరెక్షన్, లోపల మనం కరెక్షన్ చేసుకోవడానికి ప్రారంభిస్తే ఏదైనా మార్పు వస్తుంది. గురువుల అనుశాసనలో ఉన్నప్పుడు మనలో మనం కరెక్ట్గా ఉన్నామంటే మనం ఇంక రిపేర్ చేసుకోము. లేదు, నేను ఆనందంగా లేను కాబట్టి నేను కరెక్ట్గా ఉండడానికి ఆస్కారం లేదు. నేను ఒకవేళ అన్ని రూపంలో కరెక్ట్గా ఉంటే నేను పరమానందంగా ఉండాలి. పరమానందంగా ఉండలేకపోతున్నానంటే నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు. నాలో ఇంకా ఈ 3 గుణాలలోనే శుద్ధీకరణ జరగాలి అన్నప్పుడు వాడు ఏదన్నా నేర్చుకోవాలని పొందాలని ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసి నేను మారాలి, నా స్వభావాన్ని నేను మార్చుకోవాలని వాడు స్వయంగా డిసైడ్ చేసుకుంటే ఏదన్నా మార్పు వస్తుంది. అది నా జీవితంలోనే నేను చూశాను. విపరీతమైన కోపం, షార్ట్ టెంపర్ ఉండి ఇంట్లో టీవీలు పగలగొట్టేశాను, టైల్స్ పగలగొట్టేశాను. అంత పిచ్చి కోపం ఉండి కిటికీలు పగలగొట్టేసి కోపం వచ్చిందంటే కానీ అంత విపరీతమైన భయపడేవాళ్ళు, అందరూ భయపడేవాళ్ళు. అంత విపరీతమైన పిచ్చి కోపం ఉన్నోడు వేదాంతము ద్వారా ఇప్పుడు ఎవరికైనా నేను నా స్వభావం అలా ఉండంటే అసలు నమ్మరు. లేదు స్వామి, మీకు అంత కోపం వస్తుందంటే అసలు నమ్మము అంటారు. అది అనుకుంటే మార్పులు జరుగుతాయి. దాన్ని నేను చేస్తున్న పనిని నేను నాది తప్పు లేదు అనుకుంటే వాడు మారడు. నాలో ఏదో తప్పు ఉంది, తప్పు ఉన్నందుకు నేను ఆనందంగా ఉండలేకపోతున్నాను, శాంతిగా ఉండలేకపోతున్నాను, నేను మారాలి, నా స్వభావాలు మార్చుకోవాలి అని లోపల ఒక్కసారి అనుకుంటే అప్పుడు రిపేరింగ్, అప్పుడు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. స్వభావాలు మారుతాయి. లేకపోతే మ్యాక్సిమం స్వభావాలు మారవు. అందుకే ఈ అజ్ఞాని ఆవరణ శక్తి విక్షేప శక్తుల ద్వారా దొరికిపోయిడ్చి స్వయంగా ఇంక 3 గుణాల్లో ఇరుక్కుపోయిడ్చి అపారే సంసారే విషపూరే జలనిదో నిమజ్జోన్యమధ్యాయం మునుగడము లేవడము ఇక ప్రాణాలు పోయే స్థితిలో నీళ్ళలో మునిగిన వాళ్ళు అలాగా ఊపిరి తీసుకోవడానికి కొద్దిగా పైకి లేస్తారు, మళ్ళీ సుస్తకి మళ్ళీ మునుగుతూ ఉంటారు. ఇలా ఈ భ్రమతి కుమతి కుత్సిత గతి, ఊరికే అటు ఇటు చేతులు కాళ్ళు ఆడించుకుంటూ ఉంటాడు సముద్రంలో. ఎంత నీది నీకైతుంది, అంత పెద్ద అపారమైన సంసారం. ఈ సంసారంలో ఊరికే వ్యర్థమైన పరిశ్రమలు చేసుకుంటూ మళ్ళా పుట్టుడు, మళ్ళా సచ్చుడు, మళ్ళా నరకానికి పోడు, మళ్ళీ ఏదైనా పుణ్యం చేసుకుంటూ స్వర్గానికి పోడు, మళ్ళా వచ్చుడు. అదే పునరపి జననం పునరపి మననం పునరపి జనని జఠరే శయనమని మళ్ళా చేసిన తప్పులే మళ్ళీ చేసి కుమతి కుత్సిత గతి, కుత్సితమైన గతులకు పొందుతూ ఉంటాడు. ఇది రహస్యము. అందుకే ఆవరణ శక్తి విక్షేప శక్తుల గురించి ఆలోచించాలి. మళ్ళీ స్వకార్యస్యాపి స్వతిరోధాయకత్వం సదృష్టాంతం ఆహా భాన్వితి అని. స్వకార్యస్య, ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇవన్నీ మాయా సృష్టి, ఇవన్నీ జరగాలంటే వెనకాల సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడే ఉండాలి. ఆయన లేకపోతే ఇవన్నీ సృష్టినే కానే కాదు. కింద తాడు పగ్గం పడి ఉంటేనే అప్పుడు మనకు పాములా కనిపిస్తుంది. కింద తాడే లేదన్నప్పుడు అక్కడ మనకు పాము కనిపించదు, అక్కడ పాములా కనిపించదు. మరి ఇవన్నీ కూడా కార్యరూపంలో ఏదైతే ప్రపంచము శరీరము ఇవన్నీ కనిపిస్తున్నాయి, భగవంతుని కూడా కార్యమే కదా. మరి ఆయన భగవంతుని నుంచి పుట్టిన కార్యము ఆ భగవంతుని మూసివేసేస్తుందా అని మనకు డౌట్ వస్తుంది కదా. ఆవరణ శక్తి, దాని గురించి నేను ఇప్పుడు దృష్టాంతం ద్వారా చెబుతున్నాను. భాను ప్రభాసం జనితాభ్రపంక్తి భానుం తిరోధాయ యథా విజృంభతే
ఆత్మోదితాహం కృతిరాత్మతత్వం ఆత్మోదితాహం కృతిరాత్మతత్వం తథా తిరోధాయ విజృంభతే స్వయం తథా తిరోధాయ విజృంభతే స్వయం భానో ప్రభాసం జనితాభ్రపంక్తి భానుం తిరోధాయ యథా విజృంభతే ఆత్మోదితాహం కృతిరాత్మతత్వం తథా తిరోధాయ విజృంభతే స్వయం ప్రభాసం జనితా ప్రభంతి భానుం తిరోధాయ యథా విజృంభతే ఆత్మోదితాహం కృతిరాత్మతత్వం తథా తిరోధాయ విజృంభతే స్వయం. ఇప్పుడు మేఘాలు ఉన్నాయి కదా, మేఘాలు ఎట్లా ఉత్పన్నమవుతాయి? మేఘಗಳು ಹೆಂಗೆ ಉತ್ಪನ್ನ ಆಗ್ತವೆ? సూర్యుని కిరణಗಳಿಂದ. సూర్యుడు తాపానికి నీళ్లు ఎవాపరేట్ అవుతాయి, ఇంకిపోయి పైనకి పోయిసి అవే మేఘాలు అయ్యేది. పైన ఓజోన్ లేయర్ అని ఒకటి చల్లటి ఒక లేయర్ ఉంటుంది. అక్కడ పోతే కన్నా అందుకే హిమాలయ కొండల పైన ఎందుకు చల్లగా ఐస్ కట్టలు కడతాయంటే హైట్, ఆ ఓజోన్ లేయర్ ఉన్న హైట్లో ఉన్నది హిమాలయం. అంత పైకి పోతే కన్నా చల్లగా ఉంటుంది. కింద సూర్యకిరణాలు పైనుంచి అట్లే డైరెక్ట్గా కింద పడితే కానీ మనం తట్టుకోలేము. ఆ చల్లటి పరదా మీద సూర్యకిరణాలు పడి కింద భూలోకం మీద పడుతున్నాయి కాబట్టి మనం తట్టుకోగలుగుతున్నాం. అక్కడే ఆ సూర్యకిరణాల ద్వారా మళ్ళీ నీళ్ళన్నీ ఆవిరైపోయి ఆవిరి పైకి పోయి కింద ఆమె చల్లటి ఓజోన్ లేయర్కి పోయేసరికి అవే మేఘాలుగా తయారవుతాయి. మరి సూర్యుని ద్వారానే ఆ నీళ్లు ఆవిరై మేఘాలయ్యి ఆ సూర్యుడిని కప్పేవా. ఒకసారి వర్షం వచ్చేటప్పుడు మేఘాలు పెద్ద మేఘాలు వస్తే కానీ అసలు సూర్యుడు కనిపించడు. మరి సూర్యుని కిరణాల కార్యమే మేఘాలు. దాని నుంచి ఆ మేఘాలు ఉత్పన్నమైనప్పటికీ కూడా ఆ సూర్యుని మనకి కానకుండా చేస్తాయి లేదా? అలాగే పరమాత్ముని నుంచి ఉత్పన్నమైన ఈ సకల జగత్తు, ఈ ఆవరణ శక్తులు, విక్షేప శక్తులు పరమాత్మ నుంచి ఉత్పన్నం అయినప్పటికీ కూడా ఆ పరమాత్మని అలాగే కప్పివేసేస్తాయి. ఆత్మోదిత అహంకృతిరాత్మతత్వం. మనలో ఏమి అహంకారము, చిత్తము అనే అంతఃకరణం ఉందో అది పరమాత్మ నుంచి పుట్టినప్పటికీ కూడా ఆ పరమాత్మని అలాగే అది కప్పివేసేస్తుంది ఆవరణ శక్తి. తథా తిరోధాయ విజృంభతే స్వయం. మన ఆ పరమాత్మతత్వాన్ని మూసివేసేసి అహం నేను జీవుని అలాగే నిలబడుతుంది. దాన్ని మళ్ళీ ఈ సంసార స్థితిని చెబుతున్నారు. ఇదానీం ఆవరణ విక్షేప శక్తి కార్యం సదృష్టాంతం ఆహ కబలితాన్ని. ఈ రెండు శక్తులు సామాన్యంగా మనకు ఎన్ని తిప్పలు పెడతాయని దృష్టాంతం ద్వారా చూపిస్తున్నారు. కబలిత దిననాథే దుర్దినే సాంద్రమేఘై వ్యథయతి హిమజజ్జా వాయురుగ్రో యథైతాన్ అవిరతతమసా ఎల్లిదల్లి అవిరతతమసాత్మన్యావృతే మూఢబుద్ధిం మన్యావృతే మూఢబుద్ధిం ఆవృతే మూఢబుద్ధిం క్షపయతి బహుదుఃఖైః తీవ్ర విక్షేప శక్తి కబలిత దిననాథే దుర్దినే సాంద్రమేఘైః వ్యథయతి హిమజంజా వాయురుగ్రో యథైతాన్ అవిరతతమసాత్మన్యావృతే మూఢబుద్ధిం
क्षपयति बहुदुःखैस्तीव्रविक्षेपशक्तिः कवलितदिननाथे दुर्दिने कवलितदिननाथे दुर्दिने दुर्दिने सान्द्रमेघैः कवलितदिननाथे दुर्दिने सान्द्रमेघैः व्यतयति हिमजञ्जा वायुरुग्रो यतयितान् अविरततमसात्मन्यावृते मूढबुद्धिं क्षपयति बहुदुःखैस्तीव्रविक्षेपशक्तिः ఒక్కసారి ఆవరణ శక్తి విక్షేప శక్తులు మనల్ని అటాక్ చేసినాయంటే కబలిత దిననాథి సూర్యుడి కిరణాల నుంచి పుట్టిన ఈ మేఘాలు ఒకసారి ఇక్కడ కాదు హిమాలయ ప్రదేశంలో ఈ దృష్టాంతము సూట్ అవుతుంది. అక్కడ ఇక్కడ మేఘాలు వస్తే కూడా మనకేమి చలి కాదు ఏమి కాదు. అక్కడ హిమాలయాల్లో ఏమన్నా మేఘాలు వచ్చినాయంటే కన్నా ఇమ్మీడియట్గా చలి పుట్టేస్తుంది. చలి అంటే విపరీతమైన చలి. మళ్ళీ చెవులకి టోపీలు, కాళ్ళకి శాక్స్లు, అరవి చేతులకి గ్లౌజ్ అన్నీ వేసుకోవాలి. అంత సడన్గా అక్కడ సూర్యకిరణాలు వస్తుంటాయి. సడన్గా మేఘం కాసేపు అడ్డం వచ్చిందంటే అంతే విపరీతంగా మళ్ళీ విపరీతమైన చలి పుడుతుంటుంది. కబలిత దిననాథే దుర్దినే సాంద్ర మేఘ విపరీతమైన మేఘాలు ఉన్నప్పుడు వ్యథయతి హిమ జంజా వాయురుగ్రో యతయితాన్ ఒక్కొక్కసారి ఇవి వడగండ్లు పైనకు పోతే కానీ నీళ్ళు పడవు. హిమాలయాల్లో పైనకి మేము సప్త ఋషి కుండల నుంచి పైకి ఎక్కేటప్పుడు చూస్తున్నాం. ఇంతింత రాళ్ళలాగా పడుతుంది. అవి కింద లేరుకు అక్కడ పడతా ఉంటుంది. పైన వర్షం పడదు. హైట్లో అంతా అక్కడ వర్షము ఐస్ గడ్డలాగా పడతా ఉంటుంది. చిన్న చిన్న ఇట్లా రాళ్ళలాగా. అవేమి అంత పైన నుంచి వచ్చి తల మీద పెడితే కానీ బుడ్డలు వస్తాయి, తల మీద బుడపలు వచ్చేస్తాయి. టోపీలు 2 వరుసలు 3 వరుసలు టోపీలు వేసుకుంటే కూడా నొప్పి వస్తూ ఉంటుంది. మరి ఎవరన్నా అలాంటి సమయంలో మధ్యలో దొరికిపోయినారు, ఎక్కడ చెట్టు దొరకలేదు, పైన చెట్లు కూడా ఉండవు, ఒక రూము లేదు, ఏమీ లేదంటే కన్నా ఆ దెబ్బలకే చచ్చిపోతారు. ఆ గౌరీ కుండను ఉంది అక్కడ. ఎంతోమంది అస్థి పంజరాలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అక్కడ దాని దర్శనానికని అక్కడికి పోయేవాళ్ళు అక్కడికి చాలా హైట్లో ఉంటుంది. ఇంకా అక్కడ పోయినప్పుడు అక్కడ కంపల్సరీగా అక్కడ వడగండ్లు పడుతూ ఉంటాయి. అవి ఈ సైజులో పడతాయి. ఈ సైజు రాయి పైనుంచి పడిందంటే కానీ ఇంకా మనిషి చచ్చిపోతాడు. ఇంకేమి ఎక్కువ సాధన ఉండదు కాబట్టి వాళ్ళు అంత పైనుంచి ఆ వడగంటలు పడేసరికి మొత్తం ఒకేసారి వెళ్ళిపోతారు కాసేపు పడిన వర్షంలో. అందుకే ఇప్పుడు విపరీతంగా ఉన్నాయి అక్కడ అస్థి పంజరాలు. గొడుగు ఇంత పెద్ద రాయి కొడితే గొడుగు తుక్కు అయిపోతుంది. అంత సైజు ఈ సైజులో ఉంటాయి వడగంటలు. గొడుగులో వడగంటలు ఎవరు ఆపలేరు. బస్సులే ఆపేస్తారు. బస్సుల అద్దాలు, కార్ల అద్దాలే పగిలిపోతేనే ఎక్కడ చెట్టు కిందనే ఎక్కడైనా ఆపేస్తారు. అలాంటి దుర్దినంలో హిమచంజ వాయురుగ్రో యథైతాన్. మళ్ళీ తోడికి గాలి కూడా. ఇక్కడ గాలి వీస్తే చల్లగా హాయిగా ఉంటుంది వర్షం వచ్చినప్పుడు. హిమాలయాల్లో అటు గాలి వస్తే కానీ నరకం. ఆ చలి ఎముకలకు కూడా నొప్పి వేస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది. గాలి వచ్చిందంటే కానీ చాలా తొందరగా జ్వరాలు, తగ్గు పొడిచము తొందరగా వచ్చేస్తాయి. అంత ఘోరంగా ఉంటాయి. ఉంటారు మరి తపస్సు చేసుకొని. అందుకే హీట్ బాడీ ఉంటుంది. మళ్ళీ సాధనలు కూడా ఇమీడియట్గా పెట్టుకో ఉండాలి. అక్కడ ఒక సాధువు ఒకసారి అలాగే తెలియకుండా సప్తఋషి కుండ, యమునా నది ఎక్కడ పుడుతుందో దాన్ని సప్తఋషి కుండ అంటారు, పైకి ఎక్కేసిండు. జోసు మీద వయసులో ఉన్నప్పుడు నేపాల్ నుంచి వచ్చినాడు. యమునోత్రిలోనే ఉంటాడు, రామ్ భరోసా దాస్ అని. పైకి ఎక్కేసిండంట. పైకి ఎక్కేస్తే కన్నా ఇంకా టైం గేమ్ చూసుకోవడం మర్చిపోయిండు. 4:30 ఆ మధ్య అయిపోతూ ఉంది. చాలా 7 కిలోమీటర్ 8 కిలోమీటర్ పైకి ఎక్కి వచ్చేసిండు. ఇప్పుడు అక్కడ హిమాలయాల్లో చాలా తొందరగా పొద్దుది అయిపోతుంది. 5:30కి అంతా ముబ్బు వచ్చేస్తుంది. ఇంకా సడన్గా అర్థం చేసుకుంటే ఓహో నేను సాయంకాలం లోపల ఎక్కడన్నా కట్టెలు దొరికే అంత ప్రదేశానికి కింద దిగకుండా పోతే ఈ రోజు రాత్రి నేను చచ్చిపోతాను. ఇంకా ఆ చలికి తట్టుకోవడానికి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ గడ్డని చేతుల్లో కాసేపు పెట్టుకోలేము.
ఇంకా అది కంప్లీట్ ఫ్రిడ్జ్ లాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్ లోపల ఉన్నట్టే, ఇంకా పైన గ్లేజియర్ల మీద ఉంటే కనుక ఫ్రిడ్జ్ లోపల ఎట్లా కాళ్ళు చేతులు జూ 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 అని ఆ బండిలో పోతూ ఉంటేనే ఆ సెలవుకి జూ జూ, గ్లౌస్ వేసుకున్నా, షూలు వేసుకున్నా, సాక్స్లు వేసుకున్నా జూ 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 అని పెరుగుతూ ఉంటాయి. భయం వేస్తుంది, ఏమైపోతుందో ఏమో అని. మొదటిసారి ఆ గంగోత్రికి పోయినప్పుడు కారులో బండి లోపల ఉన్నాము, ఆ బండి లోపల కూడా చేతులు కాళ్ళు జూ 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 అని పీకుతూ ఉన్నాయి. మరి ఇంకా పరిగెత్తి పైన నుంచి ఇంకా జారుకుంటూ అది తిప్పలు పడేసి కింద చెట్లు ఎక్కడి వరకు చెట్లు ఉంటే అక్కడ దాకా వచ్చేసి అక్కడ ఒక ఎండిపోయిన చెట్టు ఉంటే టక్కని అగ్గి గీసేసి దాన్ని కొంచెం మంట వెలిగించుకున్నాడంట. ఆ మంట ద్వారా కొంచెం అంతా కొంచెం కాపుకొని ఆ రోజు బతికిపోయింది. లేకపోయింటే ఆ ఒక్క రోజులోనే ప్రాణం వెళ్ళిపోయింది. అంత డేంజర్గా ఉంటుంది హిమాలయాలు అంటే. సూర్యునికి బాగానే ఉంటాయి కానీ జీవనం మాత్రం చాలా కఠినం. అక్కడ ఏమి తినే వస్తువులు దొరకవు అంత హైట్లో. అవిరత తమసా ఆత్మని ఆవృతే మూఢ బుద్ధిం క్షపయతి బహు దుఃఖై తీవ్ర విక్షేప శక్తి. ఈ ఆవరణ శక్తితో కలిసి ఈ ఆవరణ శక్తి, విక్షేప శక్తి రెండు కలిసి మూఢ బుద్ధి ద్వారా మనం బుద్ధిని మూఢం చేసేస్తాయి. చేసిన తర్వాత క్షపయతి బహు దుఃఖై, ఒకటి కాదు రెండు కాదు, దెబ్బల మీద దెబ్బలు తీస్తూ ఉంటుంది విక్షేప శక్తి. ఊరికే ఉండనేది మన మనశ్శాంతి పాడు చేస్తూ ఉంటుంది. క్షపయతి తీవ్ర విక్షేప శక్తి, విక్షేప శక్తి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది, హింస పెడతా ఉంటుంది. అందుకే ఈ రెండుటి గురించి మంచిగా తెలుసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ శ్లోకంలో చెబుతున్నారు. ఏతాభ్యామేవ శక్తిభ్యాం బంధః పుంసః సమాగతః యాభ్యాం విమోహితో దేహం ಅಲ್ಲಿ ಪಾಠ ಭೇದ ಇರುತ್ತೆ. ಮತ್ವಾತ್ಮಾನಂ ಭ್ರಮತ್ಯಯಂ ಏತಾಭ್ಯಾಮೇವ ಶಕ್ತಿಭ್ಯಾಂ ಬಂಧಃ ಪುಂಸಃ ಸಮಾಗತಃ ಯಾಭ್ಯಾಂ ವಿಮೋಹಿತೋ ದೇಹಂ ಮತ್ವಾತ್ಮಾನಂ ಭ್ರಮತ್ಯಯಂ. ఏతాభ్యామేవ శక్తిభ్యాం బంధః పుంసః సమాగతః యాభ్యాం విమోహితో దేహం మత్వాత్మానం భ్రమత్యయం. అందుకే ఇన్ని వివరాలు ఇచ్చిన తర్వాత సార రూపంలో చెబుతున్నారు. అందుకే ఏతాభ్యామేవ శక్తిభ్యాం, అందుకే ఈ రెండు శక్తులు ఏదైతే ఉన్నాయో పుంసః బంధః సమాగతః, ఈ రెండు శక్తులే బంధనము. ఈ రెండు శక్తులే మనల్ని మన స్వరూపాన్ని తెలుసుకోకుండా ఆపేసినాయి. యాభ్యాం విమోహితే దేహం మత్వాత్మానం భ్రమయతి అయం. మన స్వరూపాన్ని మర్చిపోయేసి మనము అడవిలో దిక్కు తెలియనోడు తిరుగుతున్నట్టు ఈ సంసారంలో తిరుగుతూ ఉన్నాము. అందుకే ఈ రెండు శక్తుల గురించి జాగ్రత్తగా తెలుసుకొని ఆవరణ శక్తి, విక్షేప శక్తుల్ని తొలగించుకోండి అని. ఒకసారి ఈ రెండు శక్తులు ఉన్నాయంటే కానీ ఇంకా సంసార వృక్షం రెడీ అయిపోతుంది. వేర్లు ఉన్నట్టు, మన సంసార చెట్టుకు వేర్లు ఉన్నట్టు. ఇప్పుడు మనం ఉన్న సంసారాన్ని నెక్స్ట్ శ్లోకంలో చాలా అద్భుతంగా ఒకే శ్లోకంలో దాన్ని నిర్వచనం చేశారు. ముముక్షూనాం సుఖబోధార్థం సమూలం సమగ్రం సంసారం వృక్షత్వేన రూపయతి బీజం ఇత్యాదిన. ముముక్షులకు సుఖంగా ఈ సంసారం గురించి అర్థం కాని అని వృక్ష రూపంలో ఈ సంసారాన్ని ఇప్పుడు వర్ణించబోతున్నారు. బీజం సంస్కృతి భూమిజస్య తుతమో దేహాత్మధీరం కురః రాగః పల్లవమంబుకర్మతు వపుః స్కంధోసవః శాఖికాః అగ్రాణీంద్రియ సంహతిశ్చ విషయాః పుష్పాని దుఃఖం ఫలం
दुःखं फलं नानाकर्मसमुद्भवं बहुविधं नानाकर्मसमुद्भवं बहुविधं भोक्तात्र जीवः खगः भोक्तात्र जीवः खगः बीजं संसृतिभूमिजस्य तु तमो देहात्मधीरङ्कुरः रागपल्लवमम्बुकर्म तु वपुः स्कन्दोऽसवः शाकिकाः अग्राणीन्द्रियसंहतिश्च विषयाः पुष्पाणि दुःखं फलं नानाकर्मसमुद्भवं बहुविधं भोक्तात्र जीवः खगः बीजं संसृतिभूमिजस्य तुतमो बीजं संसृतिभूमिजस्य तुतमो देहात्मधीरं पुरः रागपल्लवम् अम्बुकर्म तु वपुः स्कन्दोऽसवः शाकिकाः अग्राणीन्द्रियसंहतिश्च विषया पुष्पाणि दुःखं फलं नानाकर्मसमुद्भवं बहुविधं भोक्तात्र जीवः खगः ఈ సంసారానికి బీజమేంటి? బీజం సంస్కృతి భూమిజస్య. సంసార వృక్షానికి అజ్ఞానమే బీజము. తు తమః. సంస్కృతి భూమిజస్య బీజం తు తమః అంటే అజ్ఞానమే. సంసారానికి మూల కారణము అజ్ఞానమే. ఆవరణ శక్తి, విక్షేప శక్తిలే. మళ్ళీ అంకురం ఏది అంటే దేహాత్మ బుద్ధి. దేహాత్మ బుద్ధి, నేను ఈ శరీరాన్ని అనుకోవడమే ఈ సంసారానికి మొలక లాంటిది. ఆ చెట్టు, సంసార చెట్టుకి మొలక లాంటిది. రాగ పల్లవం. ఈ రాగం మనకు విషయాల మీద ఉన్న ఆసక్తి, విలువలు. బంగారం అంటే విలువైంది, అదంటే విలువైంది, ఇదంటే విలువైంది. ఆ విలువలు ఉన్నాయి కదా, అవి చిగుర్లు ఉన్నట్టు. మరి ఆ చెట్టుకు నీళ్ళు ఏంటి అంటే కర్మలు, మనం చేస్తున్న పుణ్యకర్మలు, పాపకర్మలు. అవే కదా ఈ సంసార వృక్షానికి నీరు పోసుకునేట్టు. అందుకే పుణ్యం వలదు, పాపం వలదు, రెండూ జన్మహేతువులే. పుణ్యం ఉన్నా కూడా ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ భూలోకానికి రావాలి. పాపం ఉన్నా కూడా మళ్ళీ దాన్ని అనుభవించడానికి భూలోకానికి, నరకానికి వెళ్తూ ఉండాలి. అందుకే మనం చేసే కర్మలే ఈ సంసార వృక్షానికి నీళ్ళు పోసినట్టు. మళ్ళీ వపుహు స్కందః అంటే శరీరం ఏంటి? సంసార వృక్షానికి శరీరం అంటే దిమ్మె మధ్యలో ఉంది కదా. మన శరీరమే చెట్టుకు మంచి స్టెమ్ అంటారు కదా, దిమ్మె ఉంటుంది కదా, మొద్దు. ఆ మొద్దు మన శరీరమే. మళ్ళీ స్కందః అసవః శాకికాః. ఈ అసవః అంటే ప్రాణాదులు, ఇంద్రియాలు దీనికి శాఖలు, కొమ్మలు. ఈ సంసార వృక్షానికి కొమ్మలు. మళ్ళీ ఇంద్రియాల సముదాయము. ఫస్ట్ ప్రాణాదులు, దీనికి కొమ్మలు లాంటివి. అందులో ఇంద్రియ సముదాయాలు ఈ చెట్టుకు ఉన్న అగ్రభాగాలు అంటారు కదా, కొనలు. ఆ ఇంద్రియాలే కదా పైన కొత్త ఆకులు, కొత్త కొమ్మలు పెంచుకుంటూ పోయేది. మనం ఈ సంసారంని పెద్దగా ఎట్లా చేసుకుంటాం? కోరికల వల్లనే. మనకున్న ఇంద్రియాలు ఆ విషయాన్ని అది కావాలి, ఇది కావాలని పెంచుకుంటూ పోతుంటే సంసారం పెద్దగా అయితే పోతూ ఉంటుంది. అందుకే అవి కొసలు, కొన భాగాలు. మళ్ళీ విషయాలు ఏంటంటే ఆ చెట్టుకు పూలు కాస్తాయి. పండు కాయకముందు పూలు కాస్తాయి ఆ చెట్లు. ఆ పూలే విషయాలు. మళ్ళీ దుఃఖం, ఫలం ఏంటి? సంసార వృక్షంలో ఫలం ఏంటి? దుఃఖమే. సుఖ దుఃఖం, వైషయిక సుఖము, దుఃఖము రెండు. ఎందుకంటే ఆ సుఖాన్ని కూడా దుఃఖ రూపంలోనే తీసుకుంటారు కాబట్టి దుఃఖమే ఫలము. మనకు అనిపిస్తుంది సుఖం కూడా దొరుకుతుంది కదా అంటే సుఖము కూడా దుఃఖ రూపమే. ఎందుకంటే అది చేపను పట్టుకోవడానికి వేసిన ఎర్ర పులుగు లాంటిది ఆ సుఖము.
కాబట్టి అది దుఃఖమే ఫలము సంసారంలో. అది ఎన్నో కర్మల నుంచి పుట్టిన అనేక ప్రకారమైన ఈ వృక్షములో ఎవడు ఆ ఫలాన్ని తినేవాడు ఎవడు, భోక్తృ ఎవరు అంటే బహువిధం భోక్త అత్ర జీవ ఖగః. ఆ పక్షి ఎవరు కాదు, మనమే జీవం. ఈ సంసార వృక్షంలో ఆ దుఃఖమైన ఫలాలను తినే పక్షి మనమే జీవులము. ఖగః అంటే కే గచ్చతి ఇది ఖగః, ఆకాశంలో ఖ అంటే కన్నా ఆకాశంని ఖ అంటారు సంస్కృతంలో. ఆకాశంలో తిరగడం వల్ల దానికి పక్షులకి ఖగః అంటారు. మనం ఇప్పుడు ఈ సంసార వృక్షంలో పక్షులు ఎవరంటే మనమే జీవుడు. ఆ జీవుడు ఆ దుఃఖరూపమైన ఫలాలు తింటుంటాడు. మరి అందుకే ఇప్పుడు ఫస్ట్ ఆ సంసార వృక్షాన్ని మీరు నిర్మూలంగా తీసేసుకుంటే విడుదలైపోతారు. అందుకే భగవద్గీతలో ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమని అక్కడ మూలం చూపించారు. ఆ మూలాన్ని కురుకటి వేలతో సహా నువ్వు ఆ బీజాన్ని, ఆవరణ శక్తిని, విక్షేప శక్తిని తీసేసుకుంటే ఆ సంసార వృక్షం ఎండిపోతుంది. ఇప్పుడు మన రాగి చెట్టు ఉంది, నువ్వు ఎన్ని కొమ్మలను కొట్టుకుంటా ఉంటావు, మళ్ళీ సర్రని మళ్ళీ చిగురు వచ్చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లను కొట్టుకో. ఇంకా ఎండాకాలం ఈ రాగి ఆకులు గడ్డి అవి దొరకకుండా పోతే ఆవులకు ఈ రాగి ఆకే కొట్టి వేసేసేవాళ్ళు. ప్రతి సంవత్సరము చెట్టును మొత్తం ఒక్కటి కూడా లేకుండా మొత్తం కొట్టేస్తారు. అయినా మళ్ళీ టక్కన మళ్ళీ చిగురు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మూలలు వేర్లు బాగా గట్టిగా ఉంటాయి. అందుకే నువ్వు ఈ సంసార వృక్షాన్ని నువ్వు భస్మం చేయాలనుకుంటే ఫస్ట్ కురుకటి వేలతో సహా దీన్ని తీసి పక్కన పడేయాలి, వేర్లతో సహా. ఆ వేరులే ఆవరణ శక్తి, విక్షేప శక్తి. నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకోవాలి. నీ స్వరూపాన్ని ఏ రోజైతే నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తావో ఆ అజ్ఞానము నశించిపోతుంది. అజ్ఞానం నశించిపోతే అదే కదా బీజం. సంసార బీజానికి విత్తనమే అది ఆ అజ్ఞాన రూపంలో ఉన్న బీజం. ఇప్పుడు బుడ్డలు వేసాం మనం, బుడ్డల్ని మంచిగా వేపిన తర్వాత మళ్ళీ భూమిలోకి వేస్తే వస్తాయా చిగురులో? రావు. ఆ బీజాలని, మనలో ఉన్న ఈ సంసార బీజాలని, ఈ అజ్ఞానాన్ని మనం జ్ఞానం ద్వారా మంచిగా వేపుడు చేసేయాలి. చేసేస్తే కానీ మళ్ళీ ఇంకోసారి అది అంకురించదు. ఇదే జన్మకి లాస్ట్ అయిపోతుంది. ఇదే జన్మలోని జీవన్ముక్తి అవస్థను పొంది విదేహ కైవల్యాన్ని పొంది కేల్కతం దుఃఖాన్ని బంద్ అయిపోతుంది. ఆ అజ్ఞాన బీజాన్ని మూలంగా పెట్టుకొని పైన కొమ్మలు గిమ్మలు ఎన్ని కొట్టుకుని ఉన్నాయి, అంతా వ్యర్థమైన ప్రయత్నాలే. మూలాన్ని చూడు, దుఃఖముఖ మూలాన్ని చూడు. అన్ని అనర్థాలకి మూల కారణం ఏంటి? ఆవరణ శక్తి, విక్షేప శక్తి. ఎందుకు మనం మన స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాము? ఆ మతిమరుపు ఎందుకు వచ్చింది? మనం పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలుకి అనుకూలంగా మాయాశక్తి మనల్ని అట్లా ముప్పులో పెడుతుంది. అక్కడే ఎక్కువ ఎక్సర్సైజు, అక్కడే ప్రతి క్షణము మనసు బుద్ధులతోటి లోపల నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అనే భావాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. అలా కొన్ని రోజులు ఎక్కువ అభ్యాసం చేసుకుంటూ ఉంటే తత్కథనం, తచ్చింతనం, అన్యోన్యం తత్ప్రబోధనం, ఏతదాత్మైక పరత్వం, బ్రహ్మాభ్యాసం విదుర్బుధ అని చెప్పేసి అలా అంత విపరీతంగా రోజు ప్రతి క్షణము మన మనసు బుద్ధులు మన స్వరూపం వైపు లోపల అంతర్ముఖం అయిపోతూ ఉండాలి. అప్పుడు మనం సేఫ్టీగా ఉండి ఆ అజ్ఞానాన్ని నాశనం చేయడానికి అవుతుంది. కొద్దిగా గ్యాప్ మిడిచిపెట్టేసామా సంసారం వచ్చేస్తూ ఉంటుంది. జీవభావం ఆటోమేటిక్ మోడ్లో ఉంటుంది అది. అందుకే భాష్యకారు భగవాన్ చెప్పారు, ఆసుప్తే ఆమృతే కాలం నయేద్ వేదాంత చింతయా దద్యాన అవసరం కించిత్ కామాదినా మనాకపి. ఎప్పటి వరకు నిద్ర రాదు, ఎప్పటి వరకు మృత్యు రాదు, అప్పటి వరకు నువ్వు వేదాంత విచారణ చేస్తూనే ఉండాలి. నువ్వు కొద్దిగా అవకాశం, 5 నిమిషాల అవకాశం వదిలిపెట్టినా కూడా ఈ కామాదులు, కామక్రోధ లోభాదులు కూడా మనలోకి ఎంటర్ అయిపోతూ ఉంటాయి. ఇమీడియట్గా నేను జీవుని, నేను మనిషిని, నేను వేరు వాడు వేరు, అన్ని వేద బుద్ధులు అన్నీ మనుషుల్లాగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం మనుషుల సామాన్య పరిచిన్న జీవుడిలాగానే వ్యవహారం చేస్తూ ఉంటాం. అట్లీస్ట్ జీవన్ముక్తి కోసం యాక్టింగ్ కూడా చేయలేకపోతాం, మర్చిపోతాం. అంత ఘోరంగా మతిమరుపు ఉంది, మన స్వరూపాన్ని మర్చిపోవడం. అందుకే ప్రతి క్షణం జపం చేస్తుంటూ కూడా అహంగ్రీయ ఉపాసన ద్వారా నేను ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి అని చెప్పేసి
ఏ పని చేస్తున్నా, ఏ క్రియలు చేస్తున్నప్పటికీ కోడి గుడ్ల మీద పొదుపుతున్నప్పుడు బయట నుంచి ఎవరు వచ్చినా వాడు చూసినట్లు ఉంటుందని దాని గమనమంతా గుడ్ల మీదనే ఉంటుంది. తల్లి చిన్న పిల్లలు కూడా ఉంటే కానీ వంటింట్లో వంట చేసుకుంటుంటే కూడా మొత్తం అంతా మనసంతా బిడ్డ కాడనే ఉంటుంది. కొద్దిగా సౌండ్ వేస్తే టక్కన పరిగెత్తి వెళ్ళిపోతుంది అక్కడ బిడ్డ కాడికి, ఏమైందేమో అని చెప్పేసి. అట్లా మనం ఏ పని చేస్తున్నప్పటికీ, వేరే వ్యవహారాలు చేస్తున్నప్పటికీ కూడా మన మనసు దృష్టి ఎప్పుడు లోపల ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపుడి మీదే చింత చేస్తూ ఉండాలా. మనకంటే కొద్దిగా కూడా నువ్వు అవకాశం ఇవ్వద్దు ఈ జీవభావానికి. ఆ జీవభావానికి అవకాశం ఇచ్చేస్తే మళ్ళీ మనల్ని అది నువ్వు జీవుడు, ఈ పరిచిన జీవుడు అనే భావమే వచ్చేస్తూ ఉంటుంది. అంత ఒక రోజులో అంత కంటిన్యూస్గా నేను సచ్చిదానంద స్వరూపుడని మనము తెలుసుకోవాలంటే కానీ 4 గంటలు స్వాధ్యాయం చేస్తే దాని బలంతో మనకు ఆ పొగలంతా కూడా మనకు ఆ వృత్తి ఉంటుంది, ఆ బ్రహ్మాకార వృత్తి ఉంటుంది. లేదా గ్యాపులు ఎక్కువ దొరికితే కన్నా వచ్చేస్తాయి, మళ్ళీ సంసారం అంతా లోపలికి ఎంట్రీ అయిపోతూ ఉంటుంది. ఇంకా మిగతాది మనము రేపు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.